సో, ఇప్పుడు ఈ సంకల్ప ఆత్మిక స్థితిలో నేను ఆత్మని ధైర్య స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. ఇది పిల్లల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. పిల్లలే కాదు, ఎవరి రక్షణ కోసమైనా కానీ, ఈరోజు సేఫ్టీ అన్నది ఆడవాళ్లకు, పిల్లలనే కాదు మగవాళ్ళకి కూడా అవసరమే. ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం. సాధారణంగా సెక్యూరిటీ అనంగానే ఆడవాళ్ళని చెప్పి ఆడవాళ్ళ మీద ఫోకస్ చేసేస్తున్నారే గానీ, మగవాళ్ళకి గూడా సెక్యూరిటీ లేని రోజులివి. అది దాని గురించి కూడా తర్వాత డీటెయిల్‌గా ఇచ్చేస్తాం. సో, అందరూ చేయాల్సిన సంకల్పమే ఇది. ఎందుకు నేను ఈ స్టేట్‌మెంట్ ఇవ్వాల్సొచ్చింది, మగవాళ్ళకి గూడా సెక్యూరిటీ లేదు, మగ పిల్లలకు గూడా లేదు అనంటే, కొన్ని సంఘటనలు చూసాను నేను. అవి ఏం సంఘటనలు అన్నది తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం ఆత్మ, పరమాత్మ దగ్గర క్లారిటీ వచ్చిందంటే, కర్మ ఫిలాసఫీ ఆ తర్వాత పరివర్తన అన్నది మనకి ఈజీగా అర్థమైపోతది. సో, నేను శివ పరమాత్మ ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా దగ్గర సమయం యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర శక్తి యొక్క ఖజానా ఉన్నది. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది. నేను సఫలత స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము. వీటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళొక్కసారి చెప్తున్నాను. స్వధర్మంలోకి తీసుకొస్తున్నాం ఆత్మని. నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అన్న సంకల్పం చేసిన తర్వాత, డబ్బు లేదు, ఏమైపోతది ఇవన్నీ చేయొద్దు. ఆ సంకల్పం నిజం అవ్వడానికి ఆ పరిస్థితులొస్తాయి మీ జీవితంలో. వాటిని ప్రాక్టికల్‌కొచ్చి యాక్షన్ తీసుకోవాలి. ఊరికే కూర్చొని అలా సంకల్పాలు చేస్తే వర్కౌట్ అవ్వదు. సంకల్పాలు ఎందుకు చేస్తున్నామంటే, మన స్థితిని స్థిరంగా పెట్టడానికి. ఆరోగ్యమే కావచ్చు, డబ్బే కావచ్చు. మనం ఎలా ఆలోచిస్తామంటే, నాకు ఒంట్లో బాలేదు, ఏమైపోతానో, ఉంటానో, పోతానో, డబ్బు విషయానికొచ్చేసరికి ఎలా గడుస్తదేమో, భవిష్యత్తు ఏమైపోతదేమో, ఇన్ని సమస్యలున్నాయని, ఇన్ని ఆలోచనలు చేసేసరికి ఏమైపోతుందంటే, అనుకున్నదొకటి జరుగుతుందొకటి. సో, మనం ఏదనుకుంటే అదే జరగాలి అనంటే ఫస్ట్ ఆలోచన సరిదిద్దాలి. ఆలోచన గూడా ఆత్మ యొక్క స్వధర్మానికి సంబంధించింది చెయ్యాలి. సో, ఆత్మకి శక్తి రావాలంటే ఇక్కడ పరమాత్మ నిరాకారుని తలుచుకోవాలి.